మున్సిపల్ సమరంలో కాంగ్రెస్ యొక్క విజయ పరంపర కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకైతే 18 మున్సిపాలిటీస్ యొక్క ఫైనల్గా విజయాన్ని కూడా ప్రకటించారు. అందులో 13 కాంగ్రెస్ అండ్ 5 బీఆర్ఎస్ తరపున వాళ్ళు కూడా గెలవడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే టోటల్గా 116 మున్సిపాలిటీస్ ఎన్నికలు అనేది కూడా జరగడం మనం చూసాం. కాకపోతే ఈ 116లో మాత్రం ఇప్పటి వరకు మ్యాక్సిమం సీట్స్ కూడా కాంగ్రెస్ హస్తగతం అనేది చేసుకొని ముందుకు వెళ్తూ ఉంది. కాబట్టి మనం ముందుగానే ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్లో అనుకున్నట్టుగానే అంతకు మించిన జోష్తో ఇప్పుడు కాంగ్రెస్ ముందుకు వెళుతూ ఉంది. అండ్ బీఆర్ఎస్ కూడా ఏం తక్కువ కాదు అన్నట్టు కూడా కొన్ని మున్సిపాలిటీస్లో తన సత్తా అనేది కూడా చాటుతూ వెళ్ళడం అనేది కూడా చూస్తున్నాం. కాకపోతే ఇందులో హైలైట్ ఏంటంటే త్రిముఖ పోటీ అని చాలా వరకు మనం అనుకున్నా, కానీ అందులో త్రిముఖ పోటీ ఎక్కడ కనిపించలేదు. కేవలము ఇద్దరు మాత్రమే ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు ఖాతా అనేది కూడా బీజేపీ తెరవలేదు. అండ్ ఇతరులు కూడా ఒకటో రెండో తెరుస్తున్నా, కానీ బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఖాతా తెరవకపోవడం కొంచెం కలవరపాటుగా అని కనిపిస్తూ ఉంది. అండ్ ఒకసారి మనం చూసుకుంటే ఇప్పటి వరకు మున్సిపాలిటీస్ గెలిచిన వాటిలో మంతెని, సూర్యాపేట, నాగర్ కర్నూల్, కామారెడ్డి, హుజూర్ నగర్, కొల్హాపూర్, దేవరకంద్ర, నేరేడిచెర్ల, మధిర, బౌన్స్వాడ, మరిపేడ, కామారెడ్డి జిల్లాలో ఉన్న ఎల్లారెడ్డి, చిట్యాల, ధర్మపురి, వీటి అన్నిటిలో కూడా కాంగ్రెస్ తన సత్తా అనేది చాటుకుంటూ ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్ విషయానికి వస్తే ఐజా, కే సముద్రం, గుమ్మడిదల, ఇబ్రహీంపట్నం, సిరిసెల్ల అండ్ తొర్రూర్, సో వీటిలలో ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే వాళ్ళు విజయాన్ని అనేది కూడా తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. టోటల్గా ఇప్పటివరకు అయితే ఆధిక్యంలో మొత్తం మీద చూసుకున్నా కానీ బీజేపీ అయితే ఖాతాలు తెరవకపోవడం అనేది కొంచెం కలవరపాటు తెస్తూ ఉన్నా కానీ, అండ్ కాంగ్రెస్ మాత్రం తన సత్తా చాటుకుంటూ ముందుకెళ్తుంది. సుమారు ఇప్పటి వరకు వచ్చిన 900 వార్డు మున్సిపాలిటీస్లలో కానీ అందులో ఎక్కువగా కాంగ్రెస్ సుమారు 600 లీడ్లోను అండ్ దాంతోపాటు కూడా ముందుకు వెళ్తూ ఉండడం అనేది కూడా గమనిస్తూ ఉన్నాము. కానీ బీఆర్ఎస్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రము 270 వార్డుల వరకు గెలవడం అనేది కూడా చూస్తున్నాము. అండ్ బీజేపీ అయితే 61 వార్డులలో లీడ్ ఉండడం అనేది కూడా గమనిస్తున్నాం. కాబట్టి అంటే స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఆధిక్యంలో ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళ జోష్ అలాగే కొనసాగుతూ ఉంటుంది. అండ్ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో కానీ ఏ ఎన్నికల్లో అయినా కానీ స్టార్టింగ్లో ఎవరైతే ముందంజలో ఉంటారో వాళ్లకు మాత్రం ఖచ్చితంగా ఒక అడ్వాంటేజ్ అనేది కూడా ఉంటుంది. తర్వాత ఫలితాలు అనేది కూడా ఆ పార్టీ వైపే మగ్గు చూపుతాయని కూడా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన ప్రాథమిక నిర్ధారణ వరకు అయితే ఇప్పటి వరకు వచ్చిన సీట్స్లలో కాంగ్రెస్ తన సత్తా అనేది కూడా చాటుతుంది. కాకపోతే ఇప్పటి వరకు కేవలం మున్సిపాలిటీస్ కౌంటింగ్ మాత్రమే జరుగుతుంది. కార్పొరేషన్స్ ఇంకా కౌంటింగ్ అనేది కూడా మొదలు పెట్టలేదు. మున్సిపాలిటీస్ సగం అయిన తర్వాత కార్పొరేషన్ సంబంధించిన వాటి యొక్క ఓట్ల లెక్కింపు అనేది కూడా స్టార్ట్ అనేది కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పటికే కొన్ని చోట్ల అనేది స్టార్ట్ అయిపోయాయని కూడా అనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పటివరకు అయితే ఎక్కువగా కామారెడ్డి, నల్గొండ డిస్టిక్ కానీ, సూర్యాపేట డిస్టిక్ కానీ వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ తన పట్టు అనేది కూడా కొనసాగిస్తూ వెళ్తుంది. ఎక్కువగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ యొక్క పట్టు ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ మహబూబ్నగర్ డిస్టిక్లో కూడా ఎక్కువగా బీజేపీ కానీ బీఆర్ఎస్ యొక్క ప్రాబల్యం ఉంటుందని కూడా ముందుగానే అంచనా వేశారు. కానీ కొన్ని చోట్ల ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఆ మున్సిపాలిటీస్ కాంగ్రెస్ వైపు మగ్గు చూపడం అనేది కూడా ఇక్కడ కొంచెం ఆశ్చర్యానికి కూడా గురి చేస్తున్నాయి. అండ్ ఇందులో మెయిన్గా సూర్యాపేట జిల్లాలో చిట్యాలలో ఒక వింత ఘటన అనేది కూడా చోటు చేసుకోవడం అనేది కూడా చూస్తున్నాము. అందులో మెయిన్గా ఓట్ స్లిప్తో పాటు ఇంకొక చిట్టి అనేది కూడా రాసి అక్కడ ఓటర్లు అనేది కూడా వేయడం అనేది కూడా గమనిస్తూ ఉన్నాం. ఆ చిట్టీలో ఏముంది అని అంటే మెయిన్గా ఎవరైతే జాతీయ రహదారి ఆ ముప్పు ప్రాంత ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి ఆ చిట్టీల్లో కూడా రాసి ఉంది. జాతీయ రహదారి ఎక్స్టెన్షన్ చేసే టైంలలో కూడా ఎవరైతే వాళ్ళ స్థలాలు కానీ పంట పొలాలు ఎవరైతే కోల్పోయి ఉంటారో వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలి. సో దానికి సంబంధించి అని చెప్పి స్పెషల్గా చిట్టీలు రావడం అనేది కూడా ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం అనేది కూడా చూస్తున్నాము. కోహిర్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా కొంచెం టైగా కూడా కనిపించింది. కాబట్టి నువ్వా నేనా అన్నట్టు కూడా ముందుకెళ్తుంది. ఇప్పటివరకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే నారాయణఖేడ్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం అనేది కూడా వాళ్ళకు మరింత జోష్ అనేది కూడా తెస్తూ ఉంది.
మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్లో కూడా కంప్లీట్గా ఆ మున్సిపాలిటీ అనేది కాంగ్రెస్ హస్తగతం అనేది కూడా మనం చూస్తున్నాము. మరి ఎవరైతే మెయిన్గా మరి డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారు మరి ఆయన నియోజకవర్గంకి సంబంధించిన మరి మున్సిపాలిటీస్ని కూడా మరి కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఎవరైతే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మున్సిపాలిటీస్ని సాధించుకోవాలి అనుకొని మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరుని బట్టి అండ్ దాంతోపాటు ఇక్కడ మున్సిపాలిటీస్ యొక్క రిజల్టే మరి దానికి నిదర్శనంగా కూడా కనిపిస్తూ ఉంది. అండ్ సముద్రంలో అయితే ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా హంగ్ కూడా వచ్చిందని కూడా అంటూ ఉన్నారు. అండ్ మెదక్ డిస్టిక్లో రామాయంపేట్ మున్సిపాలిటీస్లో మాత్రం అక్కడ కొన్ని బీఆర్ఎస్కి సంబంధించిన భార్యాభర్తలు విజయాన్ని అనేది కూడా సొంతం చేసుకున్నారు. సో ఎవరైతే రెండు వార్డుల నుంచి ఒక వార్డు నుంచి భార్య ఇంకో వార్డు నుంచి భర్త ఇద్దరు పోటీ చేస్తే వాళ్ళిద్దరూ కూడా విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రం ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలు అనేది కూడా మరి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అండ్ మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మన కేటీఆర్ గారి నియోజకవర్గం సిరిసిల్లలో మరి సుమారు 35 మున్సిపాలిటీ వార్డులు ఉంటే అందులో సుమారు 27 వరకు కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ వశం అనేది కూడా అయింది. అక్కడ కాంగ్రెస్ ఎక్కువగా పోటీ ఇవ్వలేకపోవడం అనేది కూడా గమనిస్తూ ఉన్నాము. ఎవరైతే మహామహా నాయకులు ఉంటారో సో వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పట్టు నిలుపుకోవడం కోసం ఈ మున్సిపాలిటీస్ విషయంలో కూడా చాలా పెద్దగా కాన్సన్ట్రేట్ చేశారు. దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకా మనకు రావాల్సిన మున్సిపాలిటీస్ స్థానాలు అనేది కూడా చాలా వరకు ఉన్నాయి. ఇప్పటివరకు అయితే సుమారు అనౌన్స్ చేసింది దరిదాపు 23 నుంచి 25 మున్సిపాలిటీస్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు కానీ మరి విజయాన్ని ఖరారు చేసుకున్న సీట్లు కానీ మనం చూస్తున్నాము. అందులో మోస్ట్ ఆఫ్ ద సీట్స్ కాంగ్రెసే గెలుచుకుంది. అండ్ బీఆర్ఎస్ అయితే 2వ స్థానంలో, అది కూడా సింగిల్ డిజిట్గా కూడా మరి ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు వచ్చిన దాని ప్రకారం మరి 116 మున్సిపాలిటీస్లో ఎక్కువగా మనము ఎగ్జిట్ పోల్స్లో అనుకున్నట్టుగానే 65 నుంచి 70% వరకు కూడా మరి కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనం చెప్పాము. సో చాలా వరకు ఎగ్జిట్ పోల్స్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటే అవకాశాలు ఉన్నాయన్నారు. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు వస్తున్న రిజల్ట్స్ ప్రకారం ఆ ట్రెండే కొనసాగుతూ ఉంది. అండ్ ఫైనల్గా అయితే మరి అయితే ఇప్పుడు మున్సిపాలిటీస్ ఇప్పటి వరకు వచ్చిన దాని గురించి ఒకసారి మాట్లాడుకుంటే 583 కాంగ్రెస్ వార్డులు అనేది కూడా గెలుచుకోవడం మనం చూస్తున్నాము. అండ్ మున్సిపాలిటీస్ విషయంలో అయితే ఇప్పుడైతే అండ్ బీఆర్ఎస్ విషయానికి వచ్చేటప్పటికి 290 వార్డుల వరకు కూడా గెలుచుకుంది. బీజేపీ అయితే 71 వార్డులు అండ్ ఇతరులు అయితే 91 వార్డుల వరకు కూడా మరి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అండ్ మున్సిపాలిటీస్లో ఇప్పటి వరకు మరి 31 మున్సిపాలిటీస్ దానికి సంబంధించి అందులో మెయిన్గా 31 దానిలలో 25 కాంగ్రెస్ గెలుచుకుంది. బీఆర్ఎస్ అయితే 6 గెలుచుకోవడం అనేది కూడా చూస్తున్నాం. ఇదే ట్రెండ్ కొనసాగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి ఎగ్జిట్ పోల్స్ సర్వేకి మించిన రిజల్ట్ కాంగ్రెస్ హస్తగతం చేసుకోబోతోంది.